వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం సామాన్యులకు కనెక్ట్ అయ్యేలా ప్రసంగించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో 55 నిమిషాల పాటు ప్రసంగించిన పవన్ తొలిసారి సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. గడిచిన 4 ఏళ్లుగా ఆయన తరచుగా సభలు సమావేశాలు పెడుతున్నా ఎప్పుడు కూడా ఆయన సామాన్యుల సమస్యలను ప్రస్తావించలేదనే టాక్ ఉంది. ఎంతసేపు వైసీపీని గద్దె దింపాలని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దోచుకుంటున్నారని ఇలా తనదైన మేనరిజంతో పవన్ ప్రసంగాలు చేశారు. అదే సమయంలో తాను 2000కు పైగా బుక్స్ చదివానని, తనకు రోజు 2 కోట్లు వస్తాయని, సినిమాలు సంపాదించుకునే స్కోప్ ఉన్న ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పేవారు. 10 ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నా పార్టీని కొనసాగిస్తున్నానని పవన్ చెబుతూ వచ్చారు. ఇవి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కనెక్ట్ అయ్యేవే తప్ప సామాన్య ప్రజలకు మాత్రం కనెక్ట్ కాలేదు. ఈసారి జనసేనాని సామాన్యుల సమస్యలపై ఫోకస్ పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ ఆశించిన స్థాయిలో జనసేన గ్రాఫ్ పెరగలేదు. పవన్ అంటే అభిమానించేవారు, పవన్ సినిమాలు చూసి జేజేలు కొట్టేవారు కూడా జనసేనకు కనెక్ట్ కాలేకపోయారు. ఆయన అభిమానులు మాత్రం పవన్ను గుండెల్లో పెట్టుకుంటారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు స్థానంలో ప్రచారం చేసిన పవన్ తొలిసారి సామాన్యుల కష్టాలపై స్పందించారు. కీలకమైన చెత్త పన్ను, ఉద్యోగులు నిరీక్షిస్తున్న సిపిఎస్ రద్దు, మహిళలకు కీలకంగా మారిన అమ్మఒడి పథకం, అనకాపల్లి బెల్లం రైతుల సమస్యలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి కీలక అంశాలను ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పారు. ఇక సిపిఎస్ పై ఏడాదిలోనే పరిష్కారం చూపిస్తామన్నారు. అమ్మఒడిని జగన్ 1 ఏడాది ఎగ్గొట్టారని చెప్పడం ద్వారా మహిళలను ఆలోచింపజేశారు. ఇలా మొత్తంగా సామాన్యుల సమస్యలను ప్రస్తావించడం ద్వారా జనసేనను సామాన్యులకు చేరువ చేయడంలో తొలి అడుగు పడిందనే చర్చ సాగుతోంది.